సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హరిత, బతకడం నేర్చుకో అంటారు. నిజంగా బతకడం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బతకడం అనేది మన కోసం మనం బతకాలనా, అవతలోళ్ళ కోసం బతకాలా? అంటే దీంట్లో ఒక రకంగా చెప్పుకోవాలంటే కొంచెం స్వార్థం ప్రవేశిస్తుంది. అప్పుడు మన కోసం మనం బతకగలుగుతామేమో అని అనుకుంటాం. ఏంటి అసలు వేరే వాళ్ళ కోసం బతకాలా, మన కోసం మనం బతకాలా? రెండు ఉండాలి, లేకపోతే సెల్ఫిష్ పర్సన్ అయిపోతాము. అదే అందుకే ఈ అలా స్వార్థం అని నేను వస్తుంది. ఓన్లీ సెల్ఫిష్ అయిపోతే నా వాళ్ళు నా చుట్టూ ఉండరు, నేను ఒక్కదాన్నే ఉంటాను, ఒంటరితనానికే ఉంటాను. లాస్ట్ లో సగం ఇటు సగం అటు బ్యాలెన్స్ చేయగలగాలి రాదా. నిజమే మాకు కదా. మా మెంటర్ ఏం నేర్పిస్తారంటే, బికమ్ సెల్ఫిష్ టు బికమ్ సెల్ఫ్లెస్. సో సిచ్యువేషన్ ని బట్టి 2 ఏళ్ల పాటు బాగా అతిగా అందరికి ఇచ్చి 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 అలవాటు పడిపోతారు కదా. అంటే వాళ్ళు ఎంతసేపు ఇలా ఇలా ఇచ్చే చేతులే, గివర్ 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 గివర్. అందరికి వచ్చిన వాళ్ళకి వండి పెట్టడము, వాళ్ళకి చేయటం, వీళ్ళకి చేయటం అంతా ఎప్పుడు చేసేవాళ్ళు. దే గో త్రూ ద ఆపోజిట్ థింగ్ ఇన్ సైడ్. నా గురించి ఎవరు ఆలోచించరేంటి? ఎందుకంటే వీళ్ళ మైండ్ అంతా కూడా ఇచ్చి 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 నాకు కూడా ఎవడన్నా పెడితే బాగుండు, నాకు కూడా ఎవడన్నా. మా మమ్మీ ఒకరోజు బాగా బాధేసింది రాదా. మా మమ్మీ నా ఫస్ట్ స్టూడెంట్, ఎక్కడికి వెళ్ళినా క్లాసెస్ అటెండ్ అయిపోద్ది. అయితే తను ఒక బాధ నాకు తెలియదు, కూతురునండి కూడా. అందరికీ దోశలేసేదాన్ని, నాకు దోశలేసేటప్పుడు సరిగా వచ్చేది కాదు, ఎందుకో తెలియదు. నాకు అనగానే దోశ పాడైపోయేది. ఎవరైనా వేడివేడి దోశలేస్తే కూర్చొని చట్నీ పెట్టుకొని తినాలని ఉండేది. అండ్ ఐ వాజ్ లైక్, నేను ఎక్కడ పోయాను, మా మమ్మీ ఇంతలా ఉంటే లోపల. సో అలాంటి ప్యాటర్న్స్ లో ఉన్న మా మదర్ ఏమైపోయిందంటే, పెద్దగా అయిన తర్వాత సెల్ఫిష్ గా అయిపోయింది, విచ్ ఇస్ నాట్ రాంగ్. నాకు కోపం వచ్చేది. ఇప్పుడు నాకు అర్థమవుతుంది మా అమ్మ ప్యాటర్న్స్ నాకు. అయ్యో, తను ఎంత కోరుకుంటే, ఇప్పుడు తను మీరు ఎవరైనా ఏమన్నా కాండి, ముందు నా హెల్త్ ఇంపార్టెంట్, ముందు నాకు నేనే ఇంపార్టెంట్, నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే నాకు అదే ఇంపార్టెంట్. ముందు కోపం వచ్చేది. డెలివరీస్ టైంలో ఏంటి మా మమ్మీ ఇలా బిహేవ్ చేస్తుంది అనేసి బాధ వచ్చేది. నేను ఉండను మా, నువ్వే ఎంజాయ్ చేసుకొని మా ఇంటికి వెళ్ళిపోతుండేదాన్ని. దిస్ ఇయర్, లాస్ట్ ఇయర్ నేను ఎప్పుడైతే ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తూ కోచ్ అయ్యానో, ముందు మా అమ్మ నాకు బాగా అర్థమైంది, చాలా అర్థమైంది. ఐ సెడ్ సారీ. అమ్మని ఫస్ట్ టైం నేను మమ్మీ అని ఏడిపించేదాన్ని, మమ్మీ అన్నది కొంచెం తగ్గించేసి అమ్మ అని పిలవడం మొదలుపెట్టాను. ఇది ఎలా వచ్చిందంటే, మా అమ్మ దగ్గరికి వెళ్ళి నేను చూడగలిగాను. అంటే తను ఎప్పుడు ఇచ్చి 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 వచ్చిన వాళ్ళందరికి చేసి చేసి చేసి, ఎంతమంది ఉన్నా కూడా మళ్ళీ తిన దగ్గరికే మా తాతయ్య గారు కానీ నాన్నమ్మలు కానీ లాస్ట్ స్టేజెస్ లో చేసింది. చేశాక కూడా లాస్ట్ లో అందరూ పేర్లు పెడతారు అది కదా. కామన్, చేసే వాళ్ళు ఎప్పుడైనా పడాల్సింది. సో తనకి ఇంకా నచ్చేది కాదు, ఎంత చేసినా నాకేం రిటర్న్ రావట్లేదు ఏంటి, కాబట్టి నేను ఈ ట్రాక్ లోకి వెళ్ళిపోతానని ఇంకో ట్రాక్ లోకి వెళ్ళింది. సో మా మెంటర్ ఏం నేర్పిస్తారంటే, నువ్వు అదే ఇచ్చే మనిషి అయితే మాత్రం టూ మచ్ గా సెల్ఫిష్ అయిపోతారు, అది కూడా నాట్ గుడ్. అలా అని టూ మచ్ గా అసలు నేను ఎవ్వడికి ఇవ్వను, స్వార్థపరులు ఫస్ట్ నుంచి కూడా. నా టైం నేను ఎవరికి ఇవ్వను, నేను కాంప్రమైజ్ అవ్వను, నా బండి ఇవ్వను, నా ఇల్లు ఇవ్వను. టూ మచ్ గా ఉండే వాళ్ళు కూడా లాస్ట్ లో ఒంటరిగా ఉంటారు బెడ్రూమ్ లో, వాళ్ళతో పాటు ఎవరు షేర్ చేసుకోలేరు. అది కూడా డేంజరే. ఎందుకంటే నీకు ఎండార్ఫిన్స్ రిలీజ్ అవ్వవు. హగ్ చేసుకుంటే కాస్త నాకంటూ ఒక ఆక్సిటోసిన్, లవ్ హార్మోన్స్ కావాలి హ్యాపీగా ఉండాలంటే, రైట్. రెండు బ్యాలెన్స్ ఉండాలి. సగం మీకోసం కూడా తీసుకోండి లైఫ్ లో, సగం పక్కన వాళ్ళకు కూడా ఇవ్వండి. బికమ్ సెల్ఫిష్ టు బికమ్ సెల్ఫ్లెస్ ఎవరికంటే, ఎంతసేపు ఇచ్చి 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 నాకంటూ ఏం లేదు అని ఏడుస్తున్న వాళ్ళు 2 years పాటు మీకేం కావాలో దాని గురించి ఒక టైం పెట్టుకొని, ఈ టైం నేను కాంప్రమైజ్ అవ్వను. సరే, వాళ్ళ గోల్ ఏంటో పెట్టుకొని, వాళ్ళ ప్యాషన్ ఏంటో తెలుసుకొని, ఏం చిన్నది ఉన్నా పర్లేదు రాదా, మండల ఆటే వచ్చిన వాళ్ళైనా పర్లేదు, దాని మీద ఫోకస్ చేసుకోండి. రోజు మొత్తంలో మీకంటూ ఒక గంట మినిమం, 24 hours లో 1 hour తీసుకోలేమా, నో ప్రాబ్లం, 1 hour తీసుకుని మండల ఆటే చేసుకోండి. అదే నువ్వు యూట్యూబ్ లో ఓపెన్ చేసి షార్ట్స్ చూడు, అలా వాళ్ళు రోజు మొత్తంలో గంటనో 2 గంటలనో 3 గంటలనో ఇక్కడ నుంచి తగ్గించుకొని దీని మీద ఆర్ట్ మీద పెట్టుకున్న వాళ్ళే ఈరోజు ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు చూపిస్తారు చూడండి, ఇలా ఓపెన్ చేసి మధ్య ట్రెండ్ అయిపోయింది. మై 72 hours ఆఫ్ వర్క్, మై 18 hours ఆఫ్ వర్క్, మై 7 days ఆఫ్ వర్క్ అని చూపిస్తున్నారు. వాళ్ళ ఎమోషన్స్ అన్ని అందులో పెడుతున్నారు. వాళ్ళ ఒంటరితనమే కానీ, వాళ్ళ బాధనే కానీ, లేకపోతే వాళ్ళకి టైం ఉంటుంది, వాళ్ళ ప్యాషనే కానీ, నాకు ఇదే వచ్చాయి మండల దేనికి పనికి వస్తుంది, నీకు దీనికి పనికి వస్తుంది, ఫాలోవర్స్ తెచ్చుకుంటున్నారు, యూట్యూబ్ నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? నీ కళను నువ్వేం తక్కువ అసలు చేయొద్దు. ఏ కళ నీలో ఉందో దాన్నే నువ్వు చేసుకుంటే 2 ఏళ్ల తర్వాత దాంట్లో నుంచి ఇన్కమ్ వస్తుంది.
రైట్? బికమ్ సెల్ఫిష్ టు బికమ్ సెల్ఫ్లెస్ అంటే ఇంతే. నీకు నచ్చిన నీలో ఏదైతే కళ ఉందో డైలీ దానికంటూ ఒక గంట సరిపోతుంది రాదా. ఎక్కడో అక్కడ ఆ టైంలో మాత్రం అందరికి ఈ టైం కూడా వాళ్ళకి ఇచ్చేయకండి. ఆ టైంలో కూడా వేరే వాడికి దోశలు వేడి వేడిగా వేయాలి, వాళ్ళకి వేడి వేడి అన్నం వండాలి. ఒక 2 ఏళ్ళు వాళ్ళ అన్నం వేడిగా లేకుండా తిని బతకగలరు. అంతే కదా. అవును. నువ్వు ఇది లేకపోతే బతకలేకపోతున్నావు. సో ఆ 1 అవర్ మీకు తీసేసుకోండి. రైట్? అలా కొంచెం నెక్స్ట్ పీపుల్ ఉంటారు, నీకోసం మాత్రమే బతుకుతున్నావు, నీ ప్రపంచం కోసం కాదు అన్న వాళ్ళు కొంచెం తగ్గించి వాళ్ళతో పాటు నేనేమన్నా చేయగలనా, ఒక గంట పాటు నేనేమన్నా కటింగ్కి హెల్ప్ చేయగలనా. నేను హస్బెండ్ అని అనట్లేదు, వైఫ్ కూడా. ఏమంటే నేను మీకు ఏమైనా పీపీటీలో హెల్ప్ చేయగలనా, ఏమంటే మీకు ఏమైనా మసాజ్ కావాలా, ఏం చేయొద్దు. బాగా స్ట్రెస్ ఉన్న హస్బెండ్ దగ్గరికి వెళ్ళి రాదా షోల్డర్ దగ్గర ఇలా ఇలా ప్రెస్ చేయి, ఆహా దే విల్ బీ యువర్ ఫ్యాన్. వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుంది తెలుసా, వాళ్ళ మైండ్ ఎంత పెట్టాలి తెలుసా వాళ్ళ వర్క్లో. కానీ నేను కొన్ని ఫ్యామిలీస్లో చూస్తాను, వైఫ్ వచ్చి నీ తొక్కలో పనికి నువ్వేంది ఇంత తెచ్చేది, జస్ట్ బికాస్ యు ఆర్ ఎర్నింగ్ మోర్ మనీ. వాళ్ళ వర్క్ని తక్కువ చేస్తే వాళ్ళ స్ట్రెస్ని ఎట్లా రిలీజ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ యువర్ రిలేషన్షిప్స్ కదా. రైట్? ఒక్కసారి వెళ్ళి మసాజ్ చేయి, ఎంత బాగుంటుంది తెలుసా వాళ్ళకి, ఎంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అలానే వైఫ్కి కూడా తను ఎంతో స్ట్రెస్డ్గా ఉన్నప్పుడు ఏం చేయక్కర్లేదు. ఆ చిన్ని టాడ్లర్స్ ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు సతాయిస్తారు రాదా, మామూలు సతాయించారు. ఆ టైంలో వాళ్ళకి ఒక మనిషి హెల్ప్ కావాలి, మీరు ఏం చేయక్కర్లేదు. ఆ టైంలో ఇలా పిల్లలు జస్ట్ ఎత్తుకోండి ఒక 10 నిమిషాలు, మదర్ ఎంత రిలాక్స్ అవుతుంది తెలుసా. ఒక 10 నిమిషాలు దగ్గర తీసుకెళ్ళిపోండి, షీ విల్ బి వెరీ రిలాక్స్డ్. సో మీకోసం టైం తీసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ పీపీడి, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళ నుంచి పిల్లల్ని కొద్దిసేపు పక్కకి తీసుకెళ్ళిపోండి. ఈ పాయింట్ కూడా ఎవరికి తెలియదు రాదా. నేను అవన్నీ క్రాస్ అయ్యానా అని కోచ్ అయ్యాక తెలిసింది నాకు. పీపీడి పాపం పెళ్ళైన పిల్లలు పుట్టిన వెంటనే మన బాడీలో హార్మోనల్ చేంజెస్ ఎలా ఉంటాయంటే, పిల్లలే గురించే ఇంత కష్టపడతారు కదా. అదే పిల్లల్ని ఎవరైనా తీసుకెళ్ళిపోతే బాగుండు, వాళ్ళని ఎందులో వేసి నొక్కేద్దామా, వాళ్ళు ఇక్కడ ఏమైనా పిసికేసి చంపేద్దామా. మదర్ విల్ గో త్రూ దీస్ థింగ్స్. బయటకు చెప్పుకుంటే సిగ్గుపడతారు, మళ్ళీ చెప్పుకోవడానికి కూడా లోపల ఉండిపోతాయి. 80% ఉమెన్ పీపీడి క్రాస్ అవుతారంటే తక్కువనా. అలాంటి వాళ్ళకి మీరు చేయగలిగే హెల్ప్ ఏముంది, సెల్ఫిష్ పర్సన్స్ గురించి చెప్తున్నా. కొంచెం తగ్గించుకొని మీరు మీ గేమ్స్ మీవే కాకుండా ప్రపంచము ఓకే, నేను ఆ పాపని కొద్దిసేపు తీసుకున్నా, బాబుని కొద్దిసేపు తీసుకున్నా, తనకంటూ కొంచెం టైం ఇవ్వండి. రైట్? ఆ టైంలో ఈ మదర్ ఏం చేయాలంటే రిలాక్స్ యువర్ సెల్ఫ్. మెయిన్ డెలివరీ అయిన వాళ్ళు ఫస్ట్ మీ బాడీని తిరిగి తెచ్చుకోవడానికి, రిపేర్ చేసుకోనికే టైం పడుతుంది 2-3 ఏళ్ళు. ఆ టైంలో కొంచెం హెల్ప్ చేయండి అయ్యా ఆడవాళ్ళకి. ఆ టైంలో వేరే వాళ్ళు సెల్ఫిష్ గా ఉండకండి అయ్యా, చచ్చిపోతున్నారు వాళ్ళు. అదే టైంలో ఇంకో చిన్న పిల్లవాడు రెడీగా ఉంటాడు, 2 పిల్లలు ఉంటారు చూసావా, నరకం వాళ్ళు. ఇద్దరికి ఇంపార్టెంట్, ఇద్దరికి చేసి చేసి మదర్ ఎగ్జాస్ట్ అవుతుంది. కెన్ వి ఫోకస్ లిటిల్ మోర్ ఆన్ అవర్ మదర్స్? ఈ వీడియో ద్వారా నేను అదే రిక్వెస్ట్ చేస్తాను. అమ్మ చాలా స్ట్రెస్డ్గా ఉంటుంది, స్ట్రెస్డ్ మదర్ ఉంటే స్ట్రెస్ ఫ్యామిలీలో ఉంటుంది. హ్యాపీ మదర్ మేక్స్ అ హోమ్ హ్యాపీ, హ్యాపీ టీచర్ మేక్స్ ద స్కూల్ హ్యాపీ. కొంచెం ఆ మదర్కి స్ట్రెస్ తగ్గించాలంటే మనం ఎంత బిజీ ఉన్నా కూడా, అమ్మ నేను గిన్నెలు తోమనా, అమ్మ నీకు ఏమైనా కావాలా, వెజిటబుల్స్ కట్ చేయనా అడగండి. అట్ ద సేమ్ టైం మదర్స్ కూడా ఒకటి అలవాటు చేసుకోవాలి, ఏం వద్దులే బిడ్డా, ప్లీజ్ సే ఎస్. అప్పుడు వాళ్ళు నేర్చుకొని మీ దగ్గర వాళ్ళు పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. ఓకే, ఇక్కడ హెల్ప్ చేస్తే నా వైఫ్ రేపు పొద్దున హెల్ప్ అవుతుంది అనేసి. సో లెట్స్ రీఫ్రేమ్, మళ్ళీ రీఫ్రేమ్ చేసుకుందాం. ఇప్పుడు ఏం తప్పు ఉందని నేను ఏమనట్లేదు, ఎవ్రీబడి ఈస్ వెరీ గుడ్ అట్ దేర్ ఓన్ థింగ్స్, బట్ స్టిల్ కొంచెం కొంచెం చేంజెస్ చేసుకొని, సగం కొంచెం నా కోసం, కొంచెం పక్కన వాళ్ళ కోసం, ఆ బ్యాలెన్స్ చేయడమే కదా లైఫ్. నన్ను పర్సనల్గా అడిగామంటే రోజు మొత్తంలో 1 గంట భూమి బద్దలైనా నేను ఇవ్వ, అరగంట నా స్క్రైబింగ్, నేనేం రాసుకుంటానో, ఏం విజువలైజేషన్ చేసుకుంటానో నాది, నా గోల. అరగంట ఎక్సర్సైజెస్. సూపర్. నువ్వు అన్నట్టు ఏంటంటే 2 ఉండాలి. 2 ఉండాలి, మన కోసం ఉండాలి, అవతల కోసం ఉండాలి. అది ఎలా ఉండాలి ఏంది అనేది మన చేతిలోనే ఉండాలి. ఇంకా పర్ఫెక్షనిస్ట్స్ ఉంటారు రాదా, ఆ 1 అవర్ నాది కదా, నేను కాంప్రమైజే అవ్వను, నేను పార్లర్కి వెళ్ళాల్సిన టైం, పిల్లలు ఫీవర్ ఉన్నా కూడా నువ్వు పిల్లల్ని వదిలేసి నువ్వు పార్లర్కి వెళ్ళే తల్లుల్ని కొంచెం దే హ్యావ్ టు, ఇది దీనికంటే పిల్లలు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా. అక్కడ నువ్వు సెల్ఫిష్ అవ్వకు తల్లి, అక్కడ నా పిల్లలు ఇంపార్టెంట్. ఆ తొక్కలో సేవర్స్ ఏవో తర్వాత రాసుకోవచ్చు, నా పిల్లలు అంతే కదా, ఫస్ట్ పిల్లలు తర్వాత నాకు ఇంపార్టెంట్ ఇన్ రిలేషన్షిప్. రైట్? బ్యాలెన్స్ చేయడం రావాలి. బ్యాలెన్స్ చేయడం రావాలి 100%. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.